హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే. మరి పిల్లలు బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్ లో మరి ఫ్రాక్షన్స్ టాపిక్స్ ను డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ 3 వీడియోస్ లో మరి సో మెనీ టాపిక్స్ డిస్కస్ చేసాం అబౌట్ ఫ్రాక్షన్స్. మరి ఈ పర్టికులర్ వీడియోలో రిమైనింగ్ ఆపరేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, దట్ ఈజ్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ అండ్ డివిజన్ ఆపరేషన్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. వీడియో గిరా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ బిగిన్ ద వీడియో హియర్. సి మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సి టూ ఫ్రాక్షన్స్ ని మనం మల్టిప్లై చేయాలనుకోండి, ఏ విధంగా మల్టిప్లై చేస్తాం? సమ్ టైమ్స్ ఫ్రాక్షన్ షుడ్ మల్టిప్లై బై ఏ హోల్ నెంబర్. హోల్ నెంబర్ తో ఏ విధంగా మల్టిప్లై చేస్తాం, ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ తో ఏ విధంగా మల్టిప్లై చేస్తాం అనేది తెలుసుకుందాం. లెట్స్ సీ హియర్. ఫస్ట్ వన్, హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్. ప్రోడక్ట్ అన్నప్పుడు హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ తో మల్టిప్లికేషన్ చేసిన, ఫ్రాక్షన్ ని హోల్ నెంబర్ తో మల్టిప్లికేషన్ చేసిన, రెండు కూడా సేమ్ ఆన్సరే రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దానికి ఒక విజువలైజేషన్ చూద్దాం. అంటే దీని మీనింగ్ అనమాట, ఏమి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది. ప్రతిసారి ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మెథడ్ కూడా చెప్తాను నేను. ఆ మెథడ్ లో మీరు ఫాలో అయితే సరిపోతుంది అనమాట. లెట్స్ సీ ఫస్ట్ ఎగ్జాంపుల్. హాఫ్ ఆఫ్ 3. 1/2 ఇంటూ 3 అంటే అర్థం ఏమి? హాఫ్ ఆఫ్ 3. 3లో హాఫ్ అని అర్థం అనమాట. దీని యొక్క విజువలైజేషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ తీసుకుందాం. ఫస్ట్ 3 ఆబ్జెక్ట్స్, ఓకేనా? సేమ్ సైజ్ ఆఫ్ పిజ్జాస్ తీసుకుందాం. దీంట్లో ఏం చేయాలి? 3 పిజ్జాస్ లో సగం మాత్రమే తీసుకోవాలి మనం. 3 పిజ్జాస్ లో కూడా సగమే, హాఫ్ ఆఫ్ వాట్ 3లో సగం అనమాట. సో ప్రతి ఆబ్జెక్ట్ ను ఫస్ట్ మీరు హాఫ్ చేయండి. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనకు? 1 2 3 4 5 6 ఉన్నాయి. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ని 2 పార్ట్స్ చేసాం కాబట్టి ఇందులో ఈ 6లో ఎన్ని తీసుకోవాలి మనము? యూ షుడ్ టేక్ ఓన్లీ హాఫ్. ఓన్లీ 6లో హాఫ్ అంటే ఎంత? 3. సో 3 పార్ట్స్ ఇక్కడ షేర్ చేసుకోండి. ప్రతి దాంట్లోనూ కావాలంటే తీసుకోండి, లేదంటే ఇక్కడే ఇంకోటి తీసుకోండి. రైట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దీనికి ఫ్రాక్షన్ ఏం రాసాం చెప్పండి. మనము చూసాం ఫ్రాక్షన్, ఒక ఆబ్జెక్ట్ కు మనము ఫ్రాక్షన్ రిప్రజెంటేషన్ ఏ విధంగా చేస్తామనేది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2, సో దట్ కమ్స్ ఇన్ డినామినేటర్ 2. ఓకే, ఇక్కడ ఎన్ని పార్ట్స్, ఈక్వల్ పార్ట్స్ షేర్ చేసాము? 1 2 3 మాత్రమే షేర్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ 3/2. సి హాఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు వాట్? ఇట్ ఈస్ 3/2. అంటే సింపుల్ గా నువ్వు ఏం చేస్తావంటే హోల్ నెంబర్ ని న్యూమరేటర్ తో మల్టిప్లికేషన్ చేసి ఆ డినామినేటర్ ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేస్తాం. సో దీన్ని మనము ఏం చెప్పుకోవచ్చు అంటే, చూడండి, హోల్ నంబర్ ఇంటూ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు whole number into numerator divided by denominator. ఈ విధంగా చేస్తామన్నమాట. సింపుల్ గా చూడండి. ఇప్పుడు డైరెక్ట్ గా చూడండి ఏ విధంగా చేస్తాం అనేది. ఒకవేళ ఇక్కడ ఈ విధంగా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 1 అండ్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 2. లెట్స్ సీ ఇప్పుడు 5 ఇంటూ 3/4 అని ఉందనుకోండి. ఏం చేయాలి మరి? జస్ట్ న్యూమరేటర్స్ అంటే ఇక్కడ హోల్ నెంబర్ ని న్యూమరేటర్ తో మల్టిప్లై చేయాలి. దెన్ ఇట్ ఈస్ 5 ఇంటూ 3 డివైడెడ్ బై 4. సి ఒకవేళ ఈ విధంగా రాసిన తర్వాత క్యాన్సిలేషన్ ఏమన్నా అయితే సేమ్ నెంబర్ తో క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 3 ను 4 క్యాన్సిల్ కావు, 5 4 క్యాన్సిల్ కావు. సో యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేస్తాం. 5 3s are 15/4. ఎప్పుడు కూడా క్యాన్సిలేషన్ చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ మాత్రమే క్యాన్సిలేషన్ చేయాలి. చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 7 ఇంటూ 2/5 అన్నాం అనుకోండి. ఇలాగే చేద్దాం. చూడండి, హోల్ నెంబర్ ఇంటూ న్యూమరేటర్ 7 ఇంటూ 2
డివైడెడ్ బై 5. 7 2s ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ ఏమి కాబట్టి 14/5. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 10 into 5/8 అన్నాం అనుకో. 5/8. Let's see how. See first whole number into numerator. 10 into 5/8. See ఇక్కడ 5 8 సేమ్ నెంబర్ తో క్యాన్సిల్ కావు, బట్ 10 8 బోత్ ఆర్ డివిజిబుల్ బై 2. క్యాన్సిలేషన్ చేయాలి ఇలాంటి సందర్భాల్లో. సో 2 4s and 2 5s. ఇప్పుడు ఏవి కూడా క్యాన్సిల్ కావు కాబట్టి ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం. 5 into 5 5 5s 25 డివైడెడ్ బై 4. See one more example. ఒకవేళ ఇలాగే కాదు, రివర్స్ లో కూడా తీసుకోవచ్చు మనం. ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకున్నాం అనుకోండి, 8/7 into 15 అని వచ్చింది అనుకోండి. సేమ్ ఇక్కడ న్యూమరేటరు ఇంటూ హోల్ నెంబర్, దట్ ఈస్ 8 into 15 డివైడెడ్ బై డినామినేటర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 15s 120 డివైడెడ్ బై 7. ఈ విధంగా మరి ఒక హోల్ నెంబర్ని ఫ్రాక్షన్తో మనము మల్టిప్లికేషన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. ప్రోడక్ట్ అండ్ డివిజన్ అనేది వెరీ వెరీ ఈజీ. అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ మీరు కాస్త కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది, కానీ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆర్ వెరీ వెరీ ఈజీ. నౌ లెట్స్ సీ వన్ మోర్ మోడల్, దట్ ఈస్ ఫ్రాక్షన్ ఇంటూ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తో మల్టిప్లికేషన్ చేయాల్సి వచ్చింది అనుకోండి. అలాంటి సందర్భాల్లో ఏ విధంగా చేస్తామో చూద్దాం. Let's see first example and its visualization. Half అంటే ఇంటూ రాసుకోవాలి మనం. half of 3/4. half of 3/4 అంటే 1/2 into 3/4. ఓకేనా? దీని యొక్క విజువలైజేషన్ చూద్దాం. హాఫ్ ఎందులో హాఫ్? 3/4లో హాఫ్. కాబట్టి ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. ఇక్కడ ఒక చాక్లెట్ తీసుకుంటున్నాను నేను. చాక్లెట్, బార్ చాక్లెట్. ఓకేనా? దీన్ని ఏం చేయాలా? 3/4 పార్ట్స్ చేయాలి. 3/4గా రిప్రజెంట్ చేయాలి. హాఫ్ ఎందులో హాఫ్ అంటే 3/4లో హాఫ్. కాబట్టి దీన్ని ఫస్ట్ 4 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. లెట్స్ సీ, దిస్ ఇస్ 1 2 3 and 4 ఈక్వల్ పార్ట్స్. అవుట్ ఆఫ్ 4 ఈక్వల్ పార్ట్స్ యూ షుడ్ షేడ్ హౌ మెనీ? 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఇక్కడ షేడ్ చేయండి. దిస్ రిప్రజెంట్స్ వాట్? దిస్ ఈస్ 3/4. ఇంతవరకు 3/4. ఈ 3/4లో ఎంత తీసుకోవాలి? నువ్వు సగమే తీసుకోవాలి, హాఫే తీసుకోవాలి. దీన్ని హాఫ్ చేద్దాం. ఈ 3/4 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న దాన్ని హాఫ్ ఇక్కడ దాకా. ఇది చూడండి, దిస్ ఈజ్ హాఫ్. అంటే టూ పార్ట్స్ చేసాం. ఇందులో ఇది ఈ పైన కానీ కింద కానీ ఏదో ఒక్కటి తీసుకోండి. ఇది తీసుకున్నాం అనుకోండి. ఇది మాత్రమే దీన్ని రిప్రజెంట్ చేయాలి. ఇది ఏమైతే వస్తుందో మనకు హోల్ పార్ట్లో ఈ పార్ట్ ఎంతైతే ఉంటుందో అది దాని యొక్క ప్రోడక్ట్ అనమాట. లెట్స్ సీ, ఇప్పుడు మామూలుగా మనము ఫ్రాక్షన్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే హోల్ అనేది ఎలా ఉండాలి అంటే అటు కంప్లీట్ ఉన్నటువంటి చాక్లెట్ అంతా కూడా ఈక్వల్గా డివైడ్ అయ్యి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇవైతే ఈక్వల్గా డివైడ్ అయినాయి, ఇవి 6, కానీ ఇది ఈక్వల్గా డివైడ్ కాలేదు. దీన్ని కూడా డివిజన్ చేయండి. ఇప్పుడు చూడండి, అన్ని ఈక్వల్గా డివైడ్ అయినాయి. సో మనం ఏం రాస్తాం? దీన్ని ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టోటల్ పార్ట్స్ రాస్తాం. డినామినేటర్లో టోటల్ పార్ట్స్ ఆర్ 8. 1 2 3 4 5 6 7 and 8. ఇందులో మనం తీసుకుంటున్నటువంటి పార్ట్స్ ఎంత అంటే ఇది మాత్రమే, ఇక్కడ దాకా. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇందులో? 3 పార్ట్స్ ఉన్నాయి. సో 3/8. సో హాఫ్ ఆఫ్ 3/4 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 3/8. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు 3. denominator into denominator is equals to 8. That is 2 into 4 is 8. అంటే నువ్వు ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ తో మల్టిప్లికేషన్ చేస్తే ఫ్రాక్షన్ ఇంటూ ఫ్రాక్షన్ is equals to what? Numerator into numerator divided by denominator into denominator. Simple. ఒకవేళ ఇక్కడ ఏదైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకుంటాం. న్యూమరేటర్ ని డినామినేటర్ తో క్యాన్సిలేషన్ చేసుకొని సింప్లెస్ట్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. నౌ లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. డైరెక్ట్ మెథడ్ లో చూద్దాం. ఇప్పుడు చూడండి, 3/4 ఆఫ్ 2/5 అన్నాం అనుకో. 2/5
5. Let's see, numerator multiply చేయాలి, that is 3 into 2 divided by denominator into denominator, that is 4 into 5. ఈ విధంగా రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయా. చూడండి 3 4 క్యాన్సిల్ కావు, 3 5 క్యాన్సిల్ కావు, బట్ 2 4 both are divisible by what? 2. 2 1 is 2 2. Then balance ఇంకేముంది, 3 into 1 3 1 is 3 by 2 into 5 2 5s are 10. ఈ విధంగా మనము మల్టిప్లికేషన్ ఈజీగా చేయవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ see one more example here. 4 by 5 into 2 by 7 అన్నాం అనుకోండి. చూడండి న్యూమరేటర్స్ యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేస్తాం. దెన్ 4 into 2 by 5 into 7. 4 2s are what? 8 by 5 7s are what? 35. ఆఫ్ కోర్స్ ఇక్కడ మనం చెక్ చేసా కూడా న్యూమరేటర్ డినామినేటర్ ఇట్లా క్యాన్సిలేషన్ కావాలా. మీరు ఈ విధంగా చూడొద్దండి, న్యూమరేటర్స్ క్యాన్సిల్ చేయకూడదు. న్యూమరేటర్ని ఈ డినామినేటర్తోన్నా చెయ్యి, లేదంటే ఈ డినామినేటర్తోన్నా చెయ్యి. ఓకేనా, రైట్. సో 4 2s are 8 5 7s are 35. నెక్స్ట్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్. 5 by 3 into 2 by 4 అన్నాం అనుకోండి. నెక్స్ట్ సి హియర్ 5 into 2 న్యూమరేటర్స్ మల్టిప్లికేషన్, డినామినేటర్ 3 into 4. ఆఫ్ కోర్స్ ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. 2 1 is 2 2s are. See 5 into 1 5 1 is 5. 3 into 2 3 2s are 6. Next see one more example. 10 by 6 into 2 by 9 అని ఇచ్చారు అనుకోండి. ఫస్ట్ see 10 into 2 by 6 into 9. See క్యాన్సిలేషన్ ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఫస్ట్ చూద్దాం. 2తో 2 5s are 2 3s are. ఇంకేం క్యాన్సిల్ కావు కదా. చూడండి 5 3తో డివిజన్ కాదు, 5 9తో కూడా డివిజన్ కాదు, 2 9తోనూ డివిజన్ కాదు, 3తోనూ డివిజన్ కాదు, రైట్. సో 5 2s are 10, 3 9s are what? 27. Next see one more example. 15 by 4 into 5 by 3 అని అనుకోండి. నెక్స్ట్ see here how ఈ రెండు మల్టిప్లై చేయాలా. 15 into 5 డివైడెడ్ బై డినామినేటర్స్ మల్టిప్లై చేస్తాం. దెన్ 4 into 3. ఓకే, క్యాన్సిలేషన్ చూడండి ఇక్కడ 15 3 సేమ్ నెంబర్తో డివిజన్ అవుతాయి. 3 1 is 3 5s. ఇంకేవి కూడా 4 అనేది 5తో డివిజన్ కాదు, యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. 5 5s are 25 డివైడెడ్ బై 4 1 is 4. ఈ విధంగా మరి మనము మల్టిప్లికేషన్ చేయడం జరుగుతుంది. వెరీ ఈజీ మల్టిప్లికేషన్, చాలా ఈజీ. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా మీరు దీంట్లో బెస్ట్ కావడం జరుగుతుంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇది కూడా ఈజీనే, చాలా ఈజీ. మల్టిప్లికేషన్ వచ్చిందంటే ఇది కూడా ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫస్ట్ స్టెప్, ఫస్ట్ మెథడ్, ఇది హోల్ నెంబర్ డివైడెడ్ బై ఫ్రాక్షన్. ఒక హోల్ నెంబర్ని ఫ్రాక్షన్తో డివిజన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 divided by 1 by 2. 5 divided by 1 by 2 అని అన్నాడు. ఫస్ట్ మనం బేసిక్ డివిజన్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 15 divided by 3 అని అనుకోండి. దాని అర్థం ఏంటంటే హౌ మెనీ 3s మేక్స్ 15. హౌ మెనీ 3s దీన్ని చేస్తావు మామూలుగా ఏ విధంగా చేస్తావు, 3తో 3 5s are 15 అని రాస్తావు. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే హౌ మెనీ 3s మేక్స్ వాట్? మేక్స్ 15. ఎన్ని 3s కలిస్తే 15 అవుతుంది అంటే 3s ఎన్ని కావాలా? 5 కావాలా. అంటే 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ఇజ్ ఈక్వల్స్ టు 6 9 12 15 కదా దీని అర్థము. అలాగనే 5 డివైడెడ్ బై 1 by 2, 5 డివైడెడ్ బై 1 by 2 అంటే దాని అర్థం ఏమంటే హౌ మెనీ 1 by 2s మేక్స్ 5. అర్థం హాఫ్ కేజీ అనుకోండి, హాఫ్ కేజీ లేదంటే హాఫ్ బిస్కెట్. హాఫ్ బిస్కెట్లు ఎన్ని కలిస్తే 5 ఫుల్ బిస్కెట్స్ అవుతాయి. 5
ఫుల్ బిస్కెట్స్ అవుతాయి అని దాని అర్థం అన్నమాట. హాఫ్లు ఎన్ని కావాలా మనకు? ఎన్ని కావాలి చెప్పండి? ఎస్, యూ హ్యావ్ 10. యూ హ్యావ్ 10, రైట్. ఇక్కడ లేదంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా 5 చాక్లెట్స్ తీసుకోండి, లేదంటే పిజ్జాస్ తీసుకోండి, ప్రతిదాన్ని హాఫ్ చేయండి. హాఫ్ ఎన్ని హాఫ్స్ ఉన్నాయి ఇక్కడ? టోటల్ 10 హాఫ్స్ అన్నమాట. సో 5 divided by 1/2 is equal to what? 10. జాగ్రత్తగా గమనిస్తే మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే 5 divided by 1/2 అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ 5 అలాగే రాసి డివైడెడ్ బై సైన్ తీసేసి ఇంటూ రాస్తావు. ఈ 1/2ని ఏం చేయాలంటే రెసిప్రోకల్ చేయాలి. సెకండ్ ఫ్రాక్షన్ డివిజన్, ఇక్కడ దేంతో అయితే డివిజన్ చేస్తున్నామో దాని యొక్క రెసిప్రోకల్ అంటే పల్టీలు కొట్టడం. 1/2 ఏం రాస్తావు నువ్వు? 2/1 అని రాస్తావు. 2/1. నౌ సి 5 into 2, 5 2s are 10. 10/1 is nothing but 10. సో ఆన్సర్ 10 అనమాట. ఈ విధంగా చేస్తాం. హోల్ నెంబర్ ఇంటూ రెసిప్రోకల్. హోల్ నెంబర్ డివైడెడ్ బై ఫ్రాక్షన్ అంటే చూడండి, హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్, ఇంటూ కాదు, డివైడెడ్ బై ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు హోల్ నంబర్ ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ వాట్? ఫ్రాక్షన్. ఈ విధంగా మనము డివిజన్ చేయడం జరుగుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ మీరు ఎన్ని స్టడీ చేస్తే అంత బెస్ట్గా మీకు అర్థం కావడం జరుగుతుంది. లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. 15 divided by 3/4 అన్నాం అనుకోండి. అంటే దాని అర్థం 3/4 ఎన్ని 3/4s అయితే 15 అవుతుంది అని అర్థం అనమాట. ఇందాక చెప్పిన ఈ మెథడ్ ఫాలో చేద్దాం. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా 15 అలాగే రాసుకుంటాం. డివైడెడ్ బై తీసేసి ఇంటూ రాస్తాం. దీన్ని రెసిప్రోకల్ అంటే ఏం లేదు, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్. దట్ ఈస్ 4/3. ఇప్పుడు చూడండి మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తామో అట్లాగే అనమాట. 15 into 4 హోల్ నెంబర్ ఇంటూ న్యూమరేటర్ బై 3. క్యాన్సిలేషన్ ఏమన్నా ఛాన్స్ ఉంటే క్యాన్సిల్ చేస్తాం. చూడండి 3 and 15 ఆర్ డివిజిబుల్ బై 3. 3 1 is 3 5 are. సో 5 4s are what? 20. 5 4s are 20. ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3/2 డివైడెడ్ బై 10 ఈ విధంగా ఉందనుకోండి. ఫ్రాక్షన్ని మనం ఏం చేస్తున్నాము? హోల్ నెంబర్తో డివిజన్ చేస్తున్నాం. ఇంకా ఏదైనా అంతే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా అలా రాసుకోవాలి. ఫస్ట్ నెంబర్ ఏది ఉన్నా కూడా ఫ్రాక్షన్ కానీ హోల్ నెంబర్ కానీ ఏదైనా కూడా అలాగే రాస్తావు. 3/2 అలాగే రాస్తావు. డివైడెడ్ బై తీసేసి ఏం రాయాలా నువ్వు? ఇంటూ రాసుకోవాలి. 10 ఏం రాస్తావు? రివర్స్ చేయాలా. 10 అంటే అర్థం ఏమి? 10/1 అని అర్థం. 10 ఈజ్ నథింగ్ బట్ 10/1. దాని రెసిప్రోకల్ అంటే 1/10. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రోడక్ట్ ఎలా ఉందో అలాగే చేస్తావు. 3 into 1 divided by 2 into 10. That is equals to 3 1 is 3, 2 10s are 20. ఓకేనా? సి ఎలా మరి ఏం చేస్తాం? ఫస్ట్ ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది హోల్ నెంబర్ కానీ ఫ్రాక్షన్ అయినా కానీ లేండి, యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకోవాలి. సెకండ్ ఉన్నటువంటి నెంబర్ని ఏం చేయాలా అంటే ఫ్రాక్షన్ కానీ హోల్ నెంబర్ కానీ దాన్ని ఏం చేయాలా? రెసిప్రోకల్ చేయాలి. రెసిప్రోకల్ అంటే ఉల్టా చేయడం, రివర్స్ చేయడము, పల్టీలు కొట్టియడము. న్యూమరేటర్ డినామినేటర్ గాను, డినామినేటర్ న్యూమరేటర్ గాను రాసి మనము మల్టిప్లికేషన్ చేస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 4/5 into 11 అన్నాం అనుకోండి. దట్ ఈస్ ఈక్వల్స్ ఇంటూ కాదు, ఇది డివైడెడ్ బై డివిజన్. ఫస్ట్ ఏం చేస్తావు నువ్వు? 4/5 యాజ్ ఇట్ ఈస్గా రాస్తావు. డివైడెడ్ బై తీసేసి ఇంటూ రాసుకుంటావు. 11 ఏమైతుంది? రివర్స్ చేస్తే 1/11. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, దట్ ఈస్ 4 1 is 4, 5 11s are 55. ఈ విధంగా మరి డివిజన్ ఆఫ్ హోల్ నెంబర్ బై ఎ ఫ్రాక్షన్ ఆర్ ఫ్రాక్షన్ బై హోల్ నెంబర్ చేస్తాం అనమాట. ఒకవేళ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తోనే చేయాలనుకోండి, సేమ్ ఇదే ఇందాక చూపినట్టుగానే. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ డివైడెడ్ బై 3/4 అన్నాం అనుకోండి. హాఫ్ డివైడెడ్ బై
3/4. ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని ఏం రాస్తామంటే ఫస్ట్ ఉన్నదని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి 1/2. ఈ డివిజన్ ఏం చేయాలా టర్న్స్ ఇంటూ ఇదేమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది 3/4 ఏమవుతుంది 4/3 అవుతుంది. క్యాన్సిలేషన్ అంటే మల్టిప్లై చేసిన తర్వాత చూద్దాం 1 into 4 డివైడెడ్ బై 2 into 3. ఇప్పుడు చూడండి ఏమన్నా క్యాన్సిలేషన్ అవుతుంది అని చూద్దాం 2 4 both are divisible by 2 2 1 is 2 2 then 1 2s are 2 2/3 ఈ విధంగా మరి మనము డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ బై ఏ ఫ్రాక్షన్ చేస్తాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం 5/3 డివైడెడ్ బై 2/9 అని అనుకోండి 5/3 డివైడెడ్ బై 2/9 ఏం చేయాలా ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్ డివిజన్ ఆపరేషన్ చేంజెస్ ఇంటూ 2/9 ఏం చేస్తావు రివర్స్ చేస్తావు 9/2. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం 5 into 9 డివైడెడ్ బై 3 into 2. క్యాన్సిలేషన్ ఇక్కడ 3 ను 9 క్యాన్సిల్ అవుతాయి 3 1 is 3 3s are ఇంకేవి కూడా క్యాన్సిల్ కావు కాబట్టి 5 into 3 5 3s are 15/2. ఈ విధంగా మరి మనము డివిజన్ చేయవచ్చు. నౌ లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ 3/5 డివైడెడ్ బై 5/9 అన్నారు అనుకోండి 5/9. లెట్స్ సీ ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి 3/5 ఈ ఆపరేషన్ టర్న్స్ ఇంటూ మల్టిప్లికేషన్ అండ్ సెకండ్ ఫ్రాక్షన్ టర్న్స్ ఇంటూ రెసిప్రోకల్ న్యూమరేటర్ డినామినేటర్ గాను డినామినేటర్ న్యూమరేటర్ గాను దట్ ఈస్ 9/5 దట్ ఈస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ చూడండి 3 into 9/5 into 5. ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రతి నెంబర్ 3 అనేది 5తో డివిజన్ అవుతుందా కాదు 9 అనేది 5తో డివిజన్ అవుతుందా కాదు. సో మల్టిప్లై చేసేస్తాం 3 9s are 27 divided by 5 5s are 25. Now let's see one more example 2/7 divided by 3/14 అన్నారు అనుకోండి 3/14 ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటావు 2/7 ఆపరేషన్ టర్న్స్ ఇంటూ మల్టిప్లికేషన్ 3/14 రెసిప్రోకల్ ఈజ్ వాట్ 14/3. చూడండి ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ మల్టిప్లై చేసిన తర్వాతనే చేయొచ్చు లేదంటే ఇక్కడే కూడా ఈ విధంగా కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 7 అనేది డినామినేటర్ 14 అనేది న్యూమరేటర్ ఇవి రెండు క్యాన్సిలేషన్ అవుతాయి అనుకుంటే ఇక్కడే కూడా క్యాన్సిల్ చేయొచ్చు 7 1 is 7 2s. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయని చెక్ చేసుకొని ఫైనల్గా మల్టిప్లికేషన్ చేస్తాం 2 into 2 డివైడెడ్ బై 1 into 3 that is equals to 2 2s are 4 by 1 3s are 3 4/3. ఈ విధంగా మరి డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ బై ఏ ఫ్రాక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్ అండ్ ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్ అండ్ ఫ్రాక్షన్ ఇంటూ ఫ్రాక్షన్ నేర్చుకున్నాం. అలాగనే డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ దట్ ఈస్ హోల్ నెంబర్ డివైడెడ్ బై ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ డివైడెడ్ బై హోల్ నెంబర్ అండ్ ఫ్రాక్షన్ డివైడెడ్ బై ఫ్రాక్షన్ నేర్చుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇక్కడ హోంవర్క్గా దీన్ని ట్రీట్ చేయండి. వీడియో పాస్ చేసుకొని ఈ సమ్స్ ఎంటర్ చేసుకొని వీటిని జాగ్రత్తగా చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇక్కడ ఎక్కడన్నా మధ్యలో మనకు ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ అడిగాడు అనుకోండి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా 3 2/5 into 5 అన్నారు అనుకోండి అప్పుడు ఏం చేయాలి మనము అంటే ఫస్ట్ మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. తెలుసు మనకు ఎలా మారుస్తాము 5 3s are 15 15 plus 2 17 17/5 into 5. సో ఇంకేం చేస్తాం 17 into అంటే న్యూమరేటర్ ఇంటూ హోల్ నెంబర్ బై డినామినేటర్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తాం దట్ ఈస్ ఈక్వల్స్ టు 17. ఈ విధంగా మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎక్కడన్నా ఉంటే దాన్ని ఏం చేయాలా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చుకొని యాజ్ ఇట్ ఈస్ గా మనము ప్రోడక్ట్ అండ్ డివిజన్ చేయడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది దొరికితే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియో దట్ ఈస్ బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అట్ ఆల్ ఏజెస్ లో నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, గుడ్ బై.